అండి, వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. మనం ఈరోజు అపరాజిత, శంకుపుష్పి, ఇంకా రకరకాల పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ మొక్క గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మొక్క మన ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి, ఇందులో చూడండి 5 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. డార్క్ బ్లూ, లైట్ బ్లూ, లైట్ పింక్, ఇంకా డార్క్ బ్లూలో డబుల్ పెటల్, సింగిల్ పెటల్ ఉందండి. ఇది లైట్ పింక్ అండ్ పర్పుల్ మిక్స్లో ఉంది. ఇది డబుల్ పెటల్ అనమాట. సో ఈ అపరాజితాలో ఏంటంటే డబుల్ పెటల్, సింగిల్ పెటల్ 2 వెరైటీస్ ఉంటాయి. ఫ్లవర్స్ అయితే బోలెడన్ని వచ్చేస్తాయి. ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కాయలు అవుతాయి. ఆ కాయలకి విత్తనాలు అవుతాయి. ఆ విత్తనాలు వేస్తే బోలెడన్ని ప్లాంట్స్ వస్తాయి. మన దగ్గర సీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కావాల్సిన వారైతే మీకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్లో కాంటాక్ట్ చేయండి సీడ్స్ కావాలంటే. ఇంకా వైట్లో మన దగ్గర ఒంట్రెక్క ఉంది, ముద్ద కూడా ఉంది. అలాగే బ్లూలో కూడా మన దగ్గర సింగిల్ పెటల్ ఇంకా డబుల్ పెటల్ 2 ఉన్నాయి. ఈ మొక్క యొక్క పువ్వులతో చేసే టీ ఉంటుంది కదా, ఆ టీ ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీకు అమెజాన్లో అలా వెళ్ళి బ్లూ పీ ఫ్లవర్స్ అని కొట్టారంటే మీకు దాని ప్రైస్ అంతా వస్తుంది. చూడండి, దీని కాయలు ఇలా ఉంటాయన్నమాట. ఇవి ఎండిపోయాక విత్తనాలు వస్తాయి, ప్లాంట్ నాటుకోవచ్చు. అయితే ఈ బ్లూ పీ ఫ్లవర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయన్నమాట ఆన్లైన్లో చూస్తే మీరు. సో ఇలా ఇంట్లో ఒక చెట్టు పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పూలు తెంపుకొని టీ చేసుకొని తాగొచ్చు. ఎవ్రీడే తాగితే కనుక స్త్రీలకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేటివ్ వచ్చేసి ఇండోనేషియన్ ప్లాంట్ అండి. ఇది ఇండియాకి ఇండోనేషియా నుంచి వచ్చింది. ఈ మొక్కకి ఎక్కువగా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. అప్పుడప్పుడు పోసుకున్నా కానీ సరిపోతుందన్నమాట. అంతగా వాటర్ మరి ఎక్కువగా అవసరం లేదు. మరియు ఈ మొక్క పశ్చిమ ఇంకా దక్షిణ దిశలో పెట్టడం కూడా మంచిది కాదని వాస్తు పండితులు అయితే అంటూ ఉంటారు. సో సరిగా చూసి దానికి ఒక వాస్తు ఉంటుంది, వాస్తు ప్లేస్లో పెడితే మంచిది అంటారు. కానీ మేమైతే అంతగా ఇలాంటివన్నీ అయితే పాటించమండి. మీరు కానీ వాస్తు పాటిస్తే కనుక ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకొని ఈ మొక్కను పెట్టుకోండి. ఈ మొక్కని ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అంటే ఫుడ్కి బ్లూ కలర్ రావాలంటే ఈ ఫ్లవర్స్తోని ఆ బ్లూ కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫుడ్లో యూస్ చేస్తారనమాట, డ్రింక్స్కి వాటికి. ఇంకా ఈ మొక్క నుంచి తయారు చేసే ఈ ఫ్లవర్ నుంచి తయారు చేసే టీ కూడా చాలా పాపులర్. థాయిలాండ్ అండ్ వియత్నాంలో ఈ ఫ్లవర్స్తో తయారు చేసే టీ చాలా కామన్గా తాగుతూ ఉంటారు. ఈ ఫ్లవర్ యొక్క టీ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది, యాంటీ స్ట్రెస్ లాగా, యాంటీ డిప్రెసెంట్ లాగా కూడా వర్క్ చేస్తుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. ఇంకా స్త్రీలకు సహజంగా వచ్చే మెనోపాస్ ఇంకా ఇతర సమస్యలకు కూడా ఈ ఫ్లవర్ టీ అనేది చాలా మంచి చేస్తుందన్నమాట. చైనీస్ మెడిసిన్లో అయితే ఈ మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ రోజుల్లో డయాబెటీస్, ఇంకా యాంగ్జైటీ, స్ట్రెస్ మరియు అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ లేని వాళ్ళు అసలు ఎవరూ లేరు. ఇవన్నిటికీ కూడా ఈ ఫ్లవర్ టీ అనేది ఒక అద్భుతమైన మెడిసిన్. చైనీస్ అయితే దీన్ని మెడిసిన్ లాగా యాంగ్జైటీకి, స్ట్రెస్కి, షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్లవర్ యొక్క టీ చేసుకొని తాగుతారండి. ఇంకా ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఈ ఫ్లవర్ టీ డైలీ తీసుకుంటే అది ఒక మజిల్ రిలాక్సెంట్ లాగా, ఒక పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇన్ని అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్లవర్స్ శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి. శివుడికి పూజ చేస్తారు ఈ ఫ్లవర్స్తోని ముఖ్యంగా. అందుకోసమే దీన్ని శంకు పుష్పి అని కూడా అంటారు. సో ఈ ఫ్లవర్ మొక్కలు కానీ సీడ్స్ కానీ కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హోప్ యూ లవ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.